నిర్మల్ జిల్లా ఖానాపూర్ పురపాలక సంఘం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం పూర్తయిన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య బలాబలాలు సమానంగా ఉండడంతో తీవ్ర పోటీ నెలకొంది. చైర్మన్ కుర్చీ కోసం ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా చైర్మన్ పీఠం తమదేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే వేడ్మా బోజు ధీమా వ్యక్తం చేశారు. కాగా చైర్మన్ ఎన్నికల తేదీ ఎప్పుడు ప్రకటిస్తారా అని స్థానిక ప్రజలు, నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిర్మల్ జిల్లాలో ఈరోజు కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. అన్ని అరేంజ్మెంట్స్ ప్రాపర్గా చేయడం జరిగింది. అందరూ కౌంటింగ్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు కేటాయించిన రూమ్స్లో ఆల్రెడీ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ప్రాపర్గా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ సైడ్ నుంచి మన తరఫు నుంచి అన్ని చోట ట్రైనర్స్ కూడా ఉన్నారు, జనరల్ అబ్జర్వర్ గారు కూడా ఉన్నారు. ప్రెస్ అండ్ మీడియాకి సెపరేట్గా ఒక ప్లేస్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా రిజల్ట్స్ అందరికీ అప్పుడు టైం టు టైం తెలవాలి కాబట్టి బయట ఎల్ఈడి స్క్రీన్స్ కూడా చేయడం జరిగింది. సో కంటిన్యూస్గా మైక్ అనౌన్స్మెంట్స్ కూడా ఉంటుంది. వీఆర్ ఆల్ రెడీ ఫర్ ద కౌంటింగ్. మేడం, ఎలా ఉండబోతుంది బందోబస్తుగా? బందోబస్తుకి సంబంధించి కలెక్టర్ గారు ఏదైతే స్పెసిఫై చేశారో ఆ ఏరియాస్ అంతా కూడా మేము కవర్ చేసాము. దానికి సంబంధించి ప్రాపర్ బందోబస్తు చేసాము. పకడ్బందీగా ఎన్నికలు కౌంటింగ్ నిర్వహిస్తాము. ఖానాపూర్ పట్టణ ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 4, అధికార కాంగ్రెస్కు 3, బీజేపీకి 4, ఒక స్వతంత్ర అభ్యర్థిని గెలిపించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజల నాడి స్పష్టంగా ఉంది. వారి తీర్పును మేము శిరస వహిస్తున్నాము. అలాగే 2 దఫాలుగా చైర్మన్ ఎన్నిక ఖానాపూర్లో వాయిదా పడడం జరిగింది. స్పష్టమైన మెజార్టీ ఏ పార్టీకి రానందున వలన ఈరోజు బీజేపీ వాళ్ళు ఒక అడుగు ముందుకేసి బీఆర్ఎస్ పార్టీకి బేషరతుగా చైర్మన్ ఇస్తామని చెప్పడం జరిగింది. వారి మాటను మేము ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మొదట 2 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ, తర్వాత 3 సంవత్సరాలు బీజేపీకి, 2 కోఆప్షన్ సభ్యులు బీజేపీకి, 2 బీఆర్ఎస్కు తీసుకుంటాము. అదేవిధంగా ఖానాపూర్ పట్టణాన్ని పార్టీల రహితంగా అవినీతి రహిత పాలన అందిస్తాము. 2 పార్టీలు కలిసి కాంగ్రెస్ పైన మనం దాడి చేసి ఈరోజు మన పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి మా రాష్ట్ర అధ్యక్షుడైన గౌరవ కేసీఆర్ గారు, అలాగే కేటీఆర్ గారు, మరి కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ జాన్సన్ గారి ఆదేశానుసారంగా ఈరోజు మొదట బీఆర్ఎస్ పార్టీ నుంచి తాళ్లపల్లి రాజగంగాను మేము చైర్మన్గా ప్రపోజ్ చేస్తున్నాము. అందుకు బీజేపీ వాళ్ళు ముందుకు వచ్చేందుకు ఈ సందర్భంగా వారికి సంపూర్ణంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే రాబోయే రోజుల్లో ప్రజలు ఏదిచ్చినా ఇటువంటి స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ప్రజా తీర్పు ఎప్పటికైనా విజయమే. ప్రజల తీర్పును ఏ పార్టీ అయినా పాటించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎవరిని తప్పుపట్టే అవసరం లేదు. ఉన్న దానితో మనము పోరాడి అధికార పార్టీ పైన మనము పోరాడి ప్రజలకు న్యాయం చేయాల్సింది తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పేరున అందరికీ, అలాగే బీజేపీ పార్టీకి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు ఏదేమైనా దేనికైనా టైం రావాల్సిన టైం ఇప్పుడు వచ్చింది. దానికి అటువంటిది లేదు. మాకు ఏది ఎప్పుడు జరగాలో ఆ ప్రకృతి సహకరిస్తుంది, అప్పుడే జరుగుతుంది. ఏదైనా ప్రజల ఆకాంక్ష మేరకు ఖానాపూర్లో ఈరోజు జరిగినటువంటి ఎన్నికల్లో మరి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్కు 3 సీట్లు, ప్రతిపక్షం ఉన్నటువంటి బీజేపీకి 4 సీట్లు, అలాగే
బీఆర్ఎస్ 4 సీట్లు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలవడం జరిగింది. ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి ఏదో గెలిచిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ వారు తీసుకొని వారు మాతో పాటు సమానంగా 4 సీట్లు సమానంగా 3 పార్టీలు 4 సీట్లు తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఆ 4 సీట్లలో ఒక సీటు ఎక్సెప్షన్ ఓటు ఎమ్మెల్యే గారిని ఉండడంతో కాంగ్రెస్ పార్టీకి 5 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మరి బీజేపీ బీఆర్ఎస్ 4 సీట్లు ఉన్నాయి. ఏదైతే మరి ప్రజల తీర్పుని ఇలా మనం స్వాగతించి మరి చైర్మన్ పదవి ఎన్నిక కొరకు మరి నిండామంలో జరిగినటువంటి ఎలక్షన్స్ చైర్మన్ ఎన్నిక గురించి మున్సిపల్ జరిగినటువంటి ఎలక్షన్స్కు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే వారే రావడం జరిగింది. బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీలు 2 హాజరు కాలేదు. ఎందుకంటే మేము చైర్మన్ వైస్ చైర్మన్ గురించి మాతో మంత్రాలు వస్తున్నాయి, సరైతే ఊరలేదు కాబట్టి మేము రాలేకపోయినాం. ఏదైతే మేము అనుకుంటున్నైతే జాసన్న గారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు జాసన్న గారికి మేము ఒకటే వేడుకుంటున్నాం, దయచేసి ఖానాపూర్ పట్టణ అభివృద్ధికి సహకరించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉంది, రాష్ట్రంలో కేంద్ర మంత్రులు 2 ఉన్నారు, అలాగే ఆదిలాబాద్ జిల్లాలో ఎంపీ అయిన నగేష్ గారు ఉన్నారు. కాబట్టి మరి ఈరోజు ముఖ్యమైనటువంటి జాతీయ ఉపాధి హామీ పథకం మరియు మరి పెద్ద సమస్య అయినటువంటి మన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ సమస్య, ఈ 2 సమస్యలు ముఖ్యమైన పెద్ద ప్రధాన అంశంగా ఉన్నాయి. కాబట్టి మీరు బీఆర్ఎస్ పార్టీ తరపుకెళ్ళి వైస్ చైర్మన్ 4 కోప్షన్లు బీఆర్ఎస్ పార్టీ తీసుకొని ఒక చైర్మన్ పదవి బీజేపీ పార్టీ కోరుకుంటున్నాము. ఎందుకంటే బీజేపీ చైర్మన్ సీట్ వచ్చినట్టయితే మొట్టమొదటి తీర్మానం బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కలిసి మున్సిపల్ కౌన్సిల్లో ఏదైతే ఉందో ఫస్ట్ తీర్మానం జాతీయ ఉపాధి పథకం ప్రారంభించాలా, అలాగే ఏదైతే ఇండికేట్ స్కూలు నిర్మల్ జిల్లా ఖానాపూర్ పంచినటువంటి స్కూల్ని ఖానాపూర్లో నిర్మించాలని చెప్పి మొట్టమొదటి తీర్మానం చేసి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిల్ మెంబర్ 4, బీజేపీ కౌన్సిల్ మెంబర్ 4, 8 మంది కలిసి హైదరాబాద్ పోయి కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ కిషన్ కలిసి వారితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి కేంద్ర మంత్రి గారికి పోయి ఢిల్లీ పోయి మరి వారికి చెప్పి మరి ఈ సమస్యను మాకు కావాలని చెప్పి వేడుక చెప్పి జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క చైర్మన్ పదవి మాకు ఒక్క సీటు వదిలి 4 కౌన్సిల్ మెంబర్లు ఒక వైస్ చైర్మన్ తీసుకోవాలని చెప్పి మేము వేడుకుంటున్నాం. దయచేసి ఈ యొక్క కోరిక మా మనిషి మాకు లేకపోతే మీకే ఇస్తుంది, మా కేంద్ర ప్రభుత్వం లేకుంటే మీకే ఇస్తుంది, కానీ కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి మేము ఇవ్వబడుతున్నాం. ఎందుకంటే మీకు చైర్మన్ ఇస్తే మీ చైర్మన్ పదవి ఓన్లీ ఖానాపూర్ పొలిమేర దాడు తప్ప ఎక్కడికి పోదు. ఎందుకంటే కేంద్రం లేరు, రాష్ట్రం లేరు కాబట్టి మేము అడుగుతున్నాం దానికోసం ఒకటి. కాబట్టి దయచేసి మాకు చైర్మన్ పదవి ఒకటిచ్చి 4 కౌన్సిల్ మెంబర్లు వైస్ చైర్మన్ తీసుకొని చెప్పి మేము కోరుకుంటున్నాం. అది కూడా సాధ్యం కాని వేళ అయితే మరి 4 కౌన్సిల్ మాకు వైస్ చైర్మన్ మాకు ఇచ్చి చైర్మన్ పదవి తీసుకోండి. దేనికైనా మేము రెడీ ఉన్నాం, మీరు ముందుకు రావాలా. మీరు లోపల ఉండి ఏదో మమ్మల్ని వేచి కాదు, బయటకు వచ్చి పత్రికా ముఖంగా వచ్చి ప్రజల పక్షాలు వచ్చి మీరు మాట్లాడి మరి దేనికన్నా చైర్మన్గా వైస్ చైర్మన్గా దేనికన్నా అని ముందుకు రావాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తున్నాం. అట్లాగే జేఏసీ ఉంది, జేఏసీ వారు కూడా మాతో కలిసి వస్తారు. కాబట్టి జేఏసీ నాయకులు అలాగే బీఆర్ఎస్ నాయకులు అలాగే మేము బీజేపీ నాయకులు అంతా కలిసి పోరాడితేనే ఇలా ఖానాపూర్ పట్టణ అభివృద్ధి చెంది చెప్పి మేము డిమాండ్ ఇస్తున్నాం. జరిగినాయి ఏదైనా అని చైర్మన్ పదవి మాకు వాళ్ళు చెప్పి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మొండి పట్టుబట్టుకున్నారు. మాకు ఖచ్చితంగా మా చైర్మన్ పదవి వాళ్ళు చెప్పి పట్టుబట్టుకున్నారు. మేము కూడా అదే వాళ్ళు చెప్పి అంటున్నాం. కానీ ఇప్పటికి శాతం గుర్తులేదు. ఎందుకంటే ఇప్పటి వరకు 2 సార్లు మీటింగ్ అయింది, మరి 3వసారి మీటింగ్ అయితే ఏదో ఒకటి కొలికి రావాలంటే మేము దీనికి అందుకే పత్రికగా మేము ముందుకు వచ్చాం. టచ్ లేదు, ఓన్లీ బీజేపీ అండ్ బీఆర్ఎస్ టచ్ ఉన్నాం, వాళ్ళతో మాట్లాడతాం. కాంగ్రెస్ ప్రభుత్వంతో మేము టచ్ లేము, వాళ్ళు మాకు సంబంధం లేదు. కానీ మాటలు ఎన్నో ఉంటారు ఖానాపూర్లో, అది ఎలాంటి పడుచుకోండి. ఏదో వాళ్ళు ఏదో అనుకున్నారు, ఏదో 1 సైడ్ క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పింది. సరే, అదే దొరలకి ఈరోజు నేను సవాల్ చేస్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏదైతే పార్టీలు ఉన్నాయి కదా, పార్టీ పరంగా ఎవరు వస్తారండి? నిజంగానే మీకు చీము నెత్తురు ఉంటే ఎవరిని ఒకరు కూడా కలయిక చేసుకుంటే మీరు కోరంని ఏర్పాటు చేసుకోండి. మళ్ళీ దొంగ నాటకాలు ఆడి మేము కలిసిపోతాం, బిజీ చేస్తాం అంటే మీలో ఏం సత్తు ఉందో చూపెట్టాలి. మీ యొక్క పవర్ ఏమైంది? దొరలు మేము పాలిస్తామని చెప్పింది కదా, ఖానాపూర్లో ఎందుకు ఏం చేయలేకపోయారు? ఎందుకు క్లీన్ స్వీప్ చేయలేకపోయారు? ఎందుకు ఇది చేయలేకపోయారు? ఈరోజు మా సాజిద్ బేగం గారి చాలా మంది అదే అన్నారు. మేము ముందు నుంచి కూడా చెప్పినా, ఈ రోజు కూడా చెప్తున్నా,
సాయుధ బేగం అనేవారు మా దాంట్లోనే ముందు నుంచి మాట్లాడుకునే క్యాండిడేట్. సరే అక్కడ జనరల్ శంకర్ అనే క్యాండిడేట్ అన్న మనకు కొంత ఇబ్బంది అవుతుందంటే తనకు స్వయంగా టికెట్ ఇవ్వాలంటే సరే వాళ్ళు తిరస్కరించినప్పుడు వీళ్ళు ఏదైతే స్ట్రాటజీ మెయింటైన్ చేసుకున్నారో హిందూ ముస్లిం అనే ఫీలింగ్ తీసుకొచ్చి ఇక్కడ అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేశారు. సరే మంచిది, వాళ్ళు ఎంతవరకు చేస్తారని చూద్దామని మనము కూడా అనుకున్నాం.